ఆదికాండము 28వ అధ్యాయం 12 నుండి 22 వరకు జస్ట్ మీరు చూడండి అంతే. మీ కొరకు దేవుడు నా హృదయంలో పెట్టిన ఉపదేశాన్ని పంచుకోవడానికి మీ ఎదుట నిలబడ్డాను. దేవుడు మనతో మాట్లాడును గాక. ఒక రోజున యాకోబు చాలా మంచి వంటగాడు అనుకుంటా, బాగా వంట చేస్తాడేమో. ఎర్రెర్రని కూర, చిక్కుడుగాయల కూర అని కూడా ఉంది. అది కళ్ళకి ఎట్లుందట, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ కూరను చూసి ఆకర్షితుడయ్యాడు యాకోబు యొక్క అన్నయ్య అయినటువంటి ఏశావు. తమ్ముడు, మంచి ఆకలితో ఉన్నాను రా, సరైన సమయానికి వచ్చావు, కొంచెం ఆ కూర వేస్తే నేను కడుపు నిండా అన్నం తింటాను రా. వేటాడి వేటాడి అడవి నుంచి ఇప్పుడే వచ్చాను రా, ఎండకి శ్రమకి ఆకలిగా ఉన్నాను, దయచేసి కొంచెం అన్నం పెట్టవు, కూరేసి అన్నాడు. ఇవ్వలేవాడు అన్నయ్య, నీకు అన్నం పెట్టడం కూర వేయటం పెద్ద విషయం కాదు, చేతులు కడుక్కో అన్నాడు. చేతులు కడుక్కొని వస్తుండగా అయితే ఒక కండిషన్ అన్నాడు. ఏం కండిషన్ చెప్పు, నాకు బాగా ఆకలేస్తుంది, ఇప్పుడు కండిషన్లు ఏంట్రా అన్నాడు. కండిషనే, నీ కూర ఇవ్వాలంటే, అన్నం పెట్టాలంటే నీవు నా జ్యేష్ఠత్వాన్ని ఇవ్వాలి. వాస్తవానికి ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే దాని విలువ తెలిసిన వాళ్ళు అయితే ఏమంటారంటే, అన్నం ఒక పూట లేకపోతే చస్తానా, ఒక్క పూట కూటి కోసం నా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటానా, పరా నీ అన్నం వద్దు, నీ కూర వద్దు, నేను జ్యేష్ఠునిగానే ఉండాలి, ఎందుకంటే జ్యేష్ఠునిగా దేవుడు నన్ను పెట్టాడు అని అనలా. నాకు ఆకలేస్తుంది, ఎంత ఆకలి అంటే చచ్చేంత ఆకలి, ఒకవేళ తినకపోతే చనిపోతానేమో, ఈ జ్యేష్ఠత్వం ఉంటే అంత, పోతే అంత, పో, ఇది మొదలుకొని నీవు జ్యేష్ఠుడివి, నేను కనిష్ఠుణ్ణి, ఓకేనా అన్నాడు. హాయిగా ఉంది మాట, ఇంకొకసారి చెప్పు అన్నాడు. ఇది మొదలుకొని నీవు జ్యేష్ఠుడివి, నేను కనిష్ఠుడిని, నువ్వు పెద్దోడివి, నేను చిన్నోడిని, అంతేనా, కన్ఫామా, షూరా అన్నాడు యాకోబు. నిజమేరా నాయన, జ్యేష్ఠత్వం ఉండి నాకేం ఉపయోగం, కడుపేమో నిండిద్దా, కాలేమో నిండిద్దా, నాకు ఈ అన్నం కంటే, ఆహారం కంటే, ఆకలి తీరడం కంటే జ్యేష్ఠత్వం పెద్ద ఎక్కువేం కాదు అన్నాడు. సరేనని మొత్తానికి నిబంధన చేసుకొని యాకోబు జ్యేష్ఠుడయ్యాడు. అన్నకి అన్నం పెట్టాడు, కూర వేశాడు, తిన్నాడు, కడుపు నిండా వెళ్ళిపోయాడు. యాకోబు కూడా తన త్రోవలో తను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఏమైందంటే, తండ్రి ముదుసలి వయసుకు వచ్చాడు ఇస్సాకు. ఇక రేపో మాపో చనిపోతాను అనే స్థితికి వచ్చాడు. వాళ్ళ కుమారుడైన, ఇష్టమైన కుమారుడైన, పెద్ద కుమారుడైన ఏసేవుని పిలిచి, నాన్నా నువ్వు బాగా వేటాడతావు, ఎట్లా వేటాడతావు కానీరా, మంచి మంచి వేట మాంసం తీసుకొస్తావు, దుప్పి మాంసం తీసుకొస్తావు, మేక మాంసం, గొర్రె మాంసం భలే ఉంటుందిరా, నువ్వు వండి పెడితే చనిపోతున్నాను, నాకు మంచి వేటను ఒకటి తీసుకొనిరా, నేను కడుపారా తిని నోరారా నేను దీవిస్తాను అన్నాడు. సరే డాడీ అని వేటకి ఆయుధాలతో బయలుదేరాడు ఏశావు. ఈ మాట ఎవరు విన్నారు అంటే, ఇస్సాకు భార్య అయిన రెబ్కమ్మ వింది. విని తన ఇంటిలోనే ఉన్న యాకోబుని పిలిచి, నానా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు దీవించబడాలి అని అన్నప్పుడు, ఏం చేయమంటావు మమ్మీ అంటే, ఏమి లేదు నాన్న దగ్గరికి వెళ్ళిపోయి నేనే ఏసేవని చెప్పు, మీ నాన్నకి కళ్ళు కనపడవు, ముసలుడైపోయాడు, దీవిస్తాడు. భలేదానివమ్మా, నాకే అన్ని తెలివితేటలు ఉంటే నన్ను కన్నా నా బాబుకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. అన్న ఇదేమో వెంట్రుకలు కలిగిన, దట్టమైన వెంట్రుకలు కలిగిన దేహం, మరి నాదేమో నునుపైన దేహం కదా, ఎట్లా అన్నాడు. అదే అని అనుమానం, మీ అన్నయ్య చొక్కా ఒకటి నా దగ్గర ఉంది, అది కొద్దిగా వస్త్రాలు ఉన్నాయి, కప్పుకో, ఈ వస్త్రం కప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నేను గుర్తుపట్టలేడు, నీ ఒళ్ళు తడిమి చూసి ఇక నీ నునుపైన శరీరాన్ని గుర్తుపట్టేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే వస్త్రమే కనపడింది కానీ నీ ఒళ్ళు కనపడదయ్యా అని ధైర్యం చెప్పింది. గుర్తుపడితేమన్నా ఇద్దామా అన్నాడు. ఏం కాదు, నేనున్నాక పో అని తల్లి ధైర్యపరిచి తన పెద్ద కుమారుడైన ఏశావు యొక్క చొక్కాను తొడిగించి ఆ కొబ్బును పంపించింది దీవెన కోసం. మొత్తానికి ఏశావు రాకమునిపే యాకోబు తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న
నీకోసం వేటాడి మాంసాన్ని వండుకొని తీసుకొని వచ్చాను, తిను, లేచి తిను, నన్ను దీవిద్దు కానీ అన్నప్పుడు, ఇప్పుడే కదా వెళ్ళావు, అంత త్వరగా ఎలా వచ్చావు అంటే, నీ దేవుడైన యెహోవాయే నా యొద్దకు దాన్ని పంపించాడు, అందుకే నేను త్వరగా వచ్చాను, ఇంత దేవుని కృప నానా అన్నాడు. ప్రశ్నించినా, పరీక్షించినా, అనుమానించినా, ఏశావేనన్నా ఏశావునేనా అని బొంకాడు యాకోబు. మొత్తానికి ఇస్సాకు ఎంత తెలివి కలిగిన వాడైనా ఆ కళ్ళు కానరాకపోవడాన్ని బట్టి మొత్తానికి యాకోబు మాటల్ని నమ్మి నిజంగా అతడు ఏశావేనని భ్రమించి ఏశావుకు రావలసిన ఆశీర్వాదాలన్నీ ప్రవాహంలాగా ప్రకటించాడు. వేటాడి వచ్చి ఇక ఇంటికి కూరను సిద్ధం చేసుకుని తండ్రి వద్దకు వెళ్ళాలని మొత్తం సిద్ధపరుచుకుని వెళితే, ఇప్పుడే కదా నేను దీవించింది, ఏశావని చెప్పావు కదా, మళ్ళీ వచ్చావేంటంటే, అయ్యో వాడి పేరు కరెక్ట్గా పెట్టావయ్యా, పేరుకు తగినట్టుగానే వాడి జీవితం ఉంది, వాడు మోసగాడు, మళ్ళీ మోసం చేశాడు, మొన్న మధ్య జ్యేష్ఠత్వం విషయంలో నన్ను ప్రలోభ పెట్టాడు, ఇప్పుడు నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దొంగిలించాడని ఒక్క దీవెనైనా లేదా అన్నాడు. లేదు నాయన, రావాల్సిన దీవెనలన్నీ నీ తమ్ముడికే ఇచ్చేసా, నేను ఇద్దామన్నా లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని దీవించామంటే ఆ దీవెన వాళ్ళకే అది పరిమితం, ఇంకొకరికి ఇవ్వటానికి లేదు కదా. ఆశీర్వదించకపోగా శపించాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అన్నయ్య అయిన ఏశావు ఉగ్రుడు అయిపోయాడు. వీడు జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, దీవెనలన్నీ కాజేశాడు, వీడు బ్రతకడానికి వీలు లేదు, వీడేదో ఒక విధంగా నేను చంపాలి అని సన్నాహాలు ప్రయత్నిస్తున్నప్పుడు తల్లిదండ్రులు భయపడ్డారు. మరి నాయన వీడు అనుకున్నది చేసేలాగే ఉన్నాడు అని యాకోబుని పిలిపించి, అయిపోయిందిరా బాబు, నువ్వు వాడి జ్యేష్ఠత్వం ఎందుకు తీసుకున్నావు, అబద్ధాలు చెప్పి ఆశీర్వాదాలని ఎందుకు దొంగిలించావు, సర్లే అయిపోయింది కానీ నువ్వు ఎక్కడుంటే ఆడు బతకనివ్వడు, నేను చంపేస్తాడు, నువ్వు ఎక్కడుంటే బతకనివ్వడు, ఆడు చంపేస్తాడు, అర్జెంటుగా నువ్వు సర్దుకో, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళన్నానా, ఇప్పటికిప్పుడు నేను వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే, మీ మామ దగ్గరికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళు, పద్దనరాముకి వెళ్ళు, హారానికి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, ఇక్కడ నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు, దినములు క్షేమంగా ఉన్నప్పుడు మేమే కబురు చేస్తాం, అప్పుడు వద్దులే పో అని తల్లిదండ్రులు యాకోబు యొక్క క్షేమాన్ని కోరి యాకోబుని ఎక్కడికి పంపిస్తున్నారు, మామ ఇంటికి. ఇప్పుడు యాకోబు అన్న నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికి ప్రయాణమయ్యాడో, మామ ఇంటికి బయలుదేరాడు. ఈ హారాను లేదా పద్దనరాము వెళ్ళే దారిలో చీకటి పడింది. చీకటి పడిన చోట పడుకున్నాడు. ఆ ఊరి పేరు, అసలు పేరు ఏంటయ్యా అంటే లోజు. దానికి తరువాత బేతేల్ అని పేరు పెట్టాడు, కానీ యాకోబు అసలు పేరు లూజు. ఇప్పుడు అక్కడ చీకటి పడిపోయింది. ఇక ఒక రాయిని దిండులాగా తలగడలాగా పెట్టుకొని పడుకున్నాడు. పడుకుంటే 28వ అధ్యాయం 12వ వచనములో, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణుల వలె అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పగా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా ప్రశ్న ఒకటి మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. అన్నని ప్రలోభ పెట్టి జ్యేష్ఠత్వమును దొంగిలించిన వాడు, తండ్రినే మోసం చేసి ఆశీర్వాదాలన్నీ కూడా తీసివేసుకున్నవాడు, అంటే ఇతడు అబద్ధికుడు, మోసగాడు. తనే పైన ఉండాలని, తనే దీవించబడాలని, తను మాత్రమే ఆశీర్వదించబడాలని కోరుకున్న స్వార్థప్రియుడు, స్వార్థపరుడు.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వ్యక్తి దీవెనకు అర్హుడా? వాస్తవానికి దేవుడు ఆ వ్యక్తిని దీవించాలా, శపించాలా? క్షమించడానికి ఏమాత్రం సరే, క్షమిస్తే క్షమించాడు. దీవెనలకు ఇన్ని దీవెనలు కదిలిచ్చి దీవించాడు. అయ్యా నన్ను క్షమించు, నా తప్పు అయిపోయింది, మరి నువ్వు దేవుడు కదా, నీతో పెట్టుకుంటే పని అవ్వదు కదా, నన్ను క్షమించంటే నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీరు చూశాను, సరే నీ పాపాలని క్షమిస్తున్నాను, ఇదిగో నిన్ను దీవిస్తున్నానని ఆ వాగ్దానాలు చేస్తే, దీవిస్తే బాగుంటుంది, సూపర్. కానీ పాపం చేసి వస్తున్నాడు, మోసం మూటగట్టుకొని వస్తున్నాడు, కన్న తండ్రిని మోసం చేశాడు, రక్తం పంచుకొని పుట్టిన అన్నని మోసగిచ్చి వస్తున్నాడు. ఇలాంటి వాడిని దేవుడు హెచ్చరించాలి కదా, గద్దించాలి కదా, వాగ్దానాలు చేస్తున్నాడేంటి? ఈరోజు నా అంశం ప్రధాన పాపికి అనుగ్రహించబడిన అత్యున్నతమైన కృప. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రధాన పాపికి అనుగ్రహించబడిన అత్యున్నతమైన కృప. వాస్తవానికి అతడు దేవుని చేత గుణపరచబడవలసిన వాడు, సరిచేయబడవలసిన వాడు, హెచ్చరించబడవలసిన వాడు అయినను దేవుడు అతనిని దీవించడం ఎంత వైచిత్రి, ఎంత ఆశ్చర్యం. ఈ పూట నేను దీన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. మన దేవుడు మోసం చేసినా, పాపం చేసినా, తప్పు చేసినా, మనుషులెవ్వరూ కూడా క్షమించని నేరమే చేసిన వారి విషయంలో జోక్యం చేసుకుని, శ్రద్ధ తీసుకుని, కృంగిపోయిన వారిని, కూలిపోయిన వారిని, నా పని అయిపోయిందన్న వారిని, భయం గుప్పెట్లో గుండెను పెట్టుకొని పరిగెత్తుతున్న వారిని, నిరాశ్రయులను, నిరాధారులను పలకరించి మరీ దీవించే దేవుడు. చప్పట్లు కూడా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో కృంగిపోయావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో పడిపోయావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో నీ జీవితంలో ఎవరు క్షమించరా అని నేరం చేసావో నాకు తెలియదు, ఏ పరిస్థితులు గుండా ఎక్కడి నుంచి ఎటు వెళుతున్నావో నాకు తెలియదు. ఒకవేళ నీ జీవితం ఈ రాత్రి యాకోబును పోలినట్టుగా ఉందేమో కూడా నాకు తెలియదు. ఉన్నాయి, సరి చేసుకోవాల్సిన ఉన్నాయి, హెచ్చరించబడవలసిన పరిస్థితే. లోపాలు లేవు అని నీ మనస్సాక్షి నీతో చెప్పడం లేదు. ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, పడిపోయిన స్థితిగతులు ఉన్నాయి, మోసం చేసే మనస్సు కూడా ఉంది. నీ జీవితం ఎట్లుందంటే ఎవరో తొందర పెడుతున్నట్టుగా, ఒక సుస్థిరమైనటువంటి ప్రశాంతత లేని జీవితం, నెమ్మది లేని జీవితం. ఏదో పేరుగా ఆశీర్వదించబడ్డావు కానీ నిజమైన ఆశీర్వాదం ఏమాత్రం అనుభవించని, అనుక్షణం భయం 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 భయం, అనుక్షణం అవమానం, అనుక్షణం అనుమానం, ఎటు వెళ్ళాలో అర్థం కాని అగమ్య గోచరం. ఏమో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఉన్నారు. దేవుడు నీతో, మనతో, మనందరితో మాట్లాడే మాట్లాడి తెలుసా? యాకోబుకు దేవుణ్ణి, స్తోత్రం చెప్పండి, మీకు కూడా దేవుణ్ణే. ఆయన అబ్రహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు అని చెబుతూ యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నేను నీతో కూడా ఉన్నాను, నీ దేవుణ్ణి నేను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ గాడ్ ఆఫ్ జాకబ్. నేను యాకోబు దేవుణ్ణి. మనుషులు నిన్ను క్షమించలేరు, కానీ దేవుడు క్షమించగలడు. మనుష్యుడు నిన్ను జోక్యం చేసుకొని దీవించలేడు, కానీ ఆయన జోక్యం చేసుకుని మరీ ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. యాకోబు ఆశ ఏంటి? అయిపోయింది, ఏదో అయిపోయింది, నా ప్రాణం కాపాడుకుంటే చాలు అని బ్రతుకు జీవుడా అని పరిగెత్తుతున్నాడు. చీకటి పడింది, ఆగిపోయాడు. కానీ ఆ చీకటిలోనే జ్యోతిర్మయుడైన యేసయ్య ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
భయముతో పరిగెత్తుతున్న వాడిని, ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వాడిని, మోసం చేసిన వాడిని, అబద్ధికుడిని దేవుడు రక్షిస్తున్నాడండి. ఏశావుకి ప్రత్యక్షమై వాడు చేసిన తప్పిలా నాన్న క్షమించు, వాడు లాక్కున్నంత మాత్రం నువ్వు జ్యేష్ఠుడు కాకపోతావా, ఆశీర్వాదం నీవు కావా అని అనొచ్చు, కానీ అనలా. యాకోబు పక్షమున నిలిచి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, జయించలేని జై జీవితంలో ఉన్నా, నీ జీవితంలో సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో ఉన్నా, దేవుడు నీ పక్షమున ఆయన ఉండి నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. అవును కదా, మన జీవితంతో కూడా దేవుడు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాడు, ఇదే విధమైన వైఖరిని కలిగి ఉన్నాడు. మన దేవుడు ఎంత కృపామయుడండి, కరుణామయుడండి, కృపా సాగరుడండి, కృపా సమృద్ధి కలిగిన వాడండి. యాకోబు పక్షంగా ఉన్నాడండి. అవును, మన పక్షం కూడా ఉన్నాడు. రాత్రి పూట పడుకొని ఇక బాగా నడిచి అలిసిపోయాడేమో. 12వ వచనం చూస్తే, అప్పుడు అతడు ఒక కల కనెను. ఆ కలలో ఎవరు కనపడుతున్నారు చెప్పండి? దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. పారిపోతున్న వానికి దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట తెలుసా? నువ్వు ఎట్టెళ్ళాలో నీకు అర్థం కావట్లా, దారి కనబడని చీకటి, గురి గమ్యం లేని జీవితం, నువ్వు ఎటు పోవాలో ఎట్లా పోవాలో అంతకుముందు ఎప్పుడైనా యాకోబు వెళ్ళాడా? వెళ్ళలా. యాకోబు ఎప్పుడు వెళ్ళాలా మావింటికి? ఫస్ట్ టైం వెళ్తున్నాడు. అప్పుడులాగా మనకి ఇప్పుడులాగా ఏమైనా గూగుల్ ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో అంత మోసం చేసి, అబద్ధాలు చేసి, తండ్రి నన్ను మోసం చేసి వచ్చినాయి, కానీ దేవుడట దర్శిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు తప్పులు చేసావని, పాపం చేసావని, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నీతో మాట్లాడకుండా ఉండడానికి ఇష్టపడలేదు, కానీ దర్శనం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఏదో ఒక విధంగా నిన్ను సరిచేయాలని, ధైర్యపరచాలని, ఆయన సమీపించాలని దర్శిస్తూనే ఉన్నాడు. మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. స్తోత్రం. మనం పాపులం అయినప్పటికీ, సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ, సరిచేయమని దేవుడిని కోరనప్పటికీ, క్షమించమని ఆయనను అడగనప్పటికీ ఆయన దర్శిస్తూనే ఉండే దేవుడు. యాకోబుని దర్శించాడు. ఈరోజు నేనేమంటున్నాను తెలుసా? నిన్ను పతనం చేయాలని, వాస్తవానికి నీలో ఉంది పాపం కాదని నేను అన్ను, నిన్ను పతనం చేయాలని శత్రువు ప్రయత్నిస్తున్నా, నువ్వు బ్రతకడానికి ఏమాత్రం అర్హత లేకపోయినా దేవుడు అంటున్నాడు ఇంకా దర్శిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయనలో పాపులను దర్శించే దేవుడు, కృంగిపోయిన వాళ్ళని దర్శించే దేవుడు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో గురి గమ్యం లేని బాటసారులను దర్శించే దేవుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవునికి అప్పగించుకోకపోయినా ఏదో ఒక విధంగా గుడ్డిగా వెళ్ళిపోతున్న మనుషుల్ని కదిలించి దర్శించే దేవుడు. ఏదో కరువు వచ్చింది అని తన భర్తని, పిల్లల్ని తీసుకొని దేవుడు శపించిన ప్రాంతమైన ప్రజలైన మోయాబీయుల మధ్యకు వచ్చి జీవనం కొనసాగించడం ప్రారంభించింది. వాస్తవానికి ఆమె పరిశుద్ధురాలే, ప్రార్థనా పరురాలే, దేవుని వాక్యం మేరనిదే. కానీ ఆయా పరిస్థితులను బట్టి ఏమైపోయింది చెప్పండి? సంఘానికి, దేవుని ప్రజలకి, దైవజనునికి ఏమైంది? దూరమైన మాట వాస్తవమే. పాపంలో పడలేదు కానీ దూరమైన మాట వాస్తవమే. వాస్తవానికి నేను అంటాను, ఆమె పరిశుద్ధతను కోల్పోలేదు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోలేదు, దైవ వాక్యం ప్రకారం ప్రవర్తించడంలో ఎక్కడ ఓడిపోలేదు. కానీ ఆమెలో ఒక కృంగుబాటుతనం ఖచ్చితంగా ఉందని నేను మాత్రం చెప్పడం కాదు, బైబిల్ కూడా చెప్తుంది. పరిశుద్ధత ఉన్నా, ప్రార్థనా జీవితం ఉన్నా, వాక్యానుసారంగా నడిచే కృప ఉన్నా
ఎవరిని కోల్పోయింది? భర్తని, చేతికి ఎదుగొచ్చిన ఇద్దరు పిల్లల్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లికైనా కృంగుబాటుతనం ఉంటుందంటారా? ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఆమెలో ఎంతో కొంత కృంగుబాటుతనం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలంటే బైబిల్లో రూతు గ్రంథంలో రుజువు ఏంటో తెలుసా? ఆమె ఆ ఊర్లోనికి అడుగు పెట్టగానే నయోమి 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 అంటే ఏమేమని పిలవమంటుంది? మారా. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. నన్ను నయోమి అని పిలవద్దు. ఎందుకని పిలవద్దు అంటే అడిగిన వాళ్ళకి చెప్తుంది, నా జీవితం అంతా చేదు, సర్వ సమృద్ధి కలిగిన దానినై నేను వెళ్ళాను, రిక్తురాలిగా వచ్చాను. ఇది వరకు నేను నయోమినే, మధురంగా వెళ్ళాను, చేదునంతా హృదయంలో పెట్టుకుని వచ్చాను అని విలపిస్తుంది తన ప్రజలను చూసి. అంటే ఏముంది? కృంగుబాటుతనం. ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో కృంగిపోయి దూరం అయిపోయావో, ఎవరికి దూరం అయిపోయావో, ఆత్మీయులకు దూరం అయిపోయావో, నీ పరిస్థితి ఎట్లా ఉందో, ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నా లేనట్టే అన్నట్టు బ్రతుకుతున్నవేమో నాకు తెలియదు. దొరకలామా? అందుకనే తన ప్రజలు చూసి ఏడుస్తుంది. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఒకసారి రూతు గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూతు గ్రంథం 1:6లో అక్కడికి రాయబడిన మాట ఏంటో తెలుసా? తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని. ఎక్కడుంది? మోయాబులో. నేనంటాను, అక్కడెక్కడో ఇశ్రాయేల్ దేశంలో దేవుడు తన ప్రజలకు ఆహారం ఇస్తున్నాడన్న వార్త ఈమెకి ఇక్కడున్న మోయాబులో వినపడుతుందంటే ఖచ్చితంగా ఫేస్బుక్ ఉందా, యూట్యూబ్ ఉందా, టీవీ 9 ఉందా, ఏ టీవీ ఛానల్ చెప్పిందండి వాళ్ళకి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను దర్శిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలకే దూరం అయిపోయినా, దేవుని ప్రజలకు దూరంగా వెళ్ళిపోయినా నయోమిని దేవుడు విడిచిపెట్టలా. దర్శిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. ఈరోజు కొన్ని పరిస్థితులు బట్టి నీవు ఏదో ఉంటున్నట్టుగా ఉన్నావు కానీ నీ ఇంట్లోనే నీకు ఆదరణ లేదు. ఉంటున్నట్టుగా ఉన్నావు కానీ నీ సొంత వారే నీకు వేదన కలిగిస్తున్నారు. ఉంటున్నట్టుగా ఉన్నావే కానీ నీ చుట్టూ అలుముకున్న పరిస్థితులు నీ చేదైన అనుభవాలు. మీరేమంటారంటే, నిన్ను ఎవరు ఆదరించకపోయినా, పట్టించుకోకపోయినా, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నా నువ్వున్నా దేవుడు నయోమిని దర్శించినట్లుగా నిన్ను దర్శించుటకు సమర్థుడు. స్తోత్రం చెప్పండి. కరుణ కలిగిన వాడు, హల్లెలూయా, ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకంటే మన దేవుడు దర్శిస్తాడు. నిన్ను వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదండి. నిన్ను విడనాడడం ఆయనకి ఇష్టం లేదండి. ఏదో ఒక విధంగా నీకు కనిపించాలి, నీకు స్వరం వినిపించాలి, నీతో మాట్లాడాలి, నీకు దర్శనం ఇవ్వాలి. మన దేవుడు ఎవరో కృంగిపోయిన వాళ్ళని దర్శించే దేవుడు. స్తోత్రం. నిరాదరణకు గురైన నయోమి వంటి వారిని దర్శించే దేవుడు. ఐగుప్తు నుంచి పారిపోయి ఎవరినో హత్య చేసి మర్డర్, అక్కడుంటే నన్ను చంపేస్తారని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెత్తుకుంటా వేరొక దేశం వచ్చి అక్కడ ఇత్రో ఇంట చేరి తన కుమార్తెల్లో ఒక దాన్ని వివాహం చేసుకొని ఏం చేస్తున్నాడు? పశువులు, గొర్రెలు మేపుకుంటున్నాడు. అసలు మోషే స్టాండర్డ్ ఏంటి, స్థాయి ఏంటి? ఐగుప్తు సకల కళల్లో ప్రావీణ్యుడు, మంచి విద్యావంతుడు, జ్ఞానవంతుడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడు? దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని మిద్యానులో ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆడేదో ఇక మరణాన్ని తప్పించుకున్నాడులే, తన బ్రతుకుతున్నాడులే అని దేవుడు అనుకోలేదు. కానీ ఒక దినమున వాటన్నిటిని మేపుతా ఉన్నప్పుడు ఒక పొద మండుచూ ఉందట. మండుతుంది కానీ బూడిద కావట్లేదు. ఈ దృశ్యం చూసినటువంటి మోషే ఆకర్షితుడయ్యాడు, ముగ్ధుడయ్యాడు. ఒకవేళ మండే పొదలు ఎన్నో ఉండొచ్చు. ఒక్కోసారి ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న తీవ్రమైన ఎండకి మండేవి చాలా ఉండొచ్చు. ఎండి 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 మండి ఉండొచ్చు. కానీ మండటమే కాదు, ఇదేమవుతుంది చెప్పండి? కాలటోలా, బూడిదవట్లా. ఇది ఆకర్షించింది. ఏంటని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మోషే, ఇది పరిశుద్ధమైన స్థలం, చెప్పులిపో. ప్రాణాలు రక్షించుకుంటే చాలనుకున్నాడు. ఎంతో చదువుకున్నా గొర్రెలు మేపటంలో చాలించుకున్నాడు.
కానీ దేవుడు వదల్లా. దేశం కానీ దేశం వెళ్ళినా నీ దేవుడు నిన్ను వెంబడిస్తానే ఉంటాడు. యేసుకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను గుర్తించే ప్రజలు ఎవరూ లేకపోయినా అక్కడ కూడా ఆయన నీతో ఉన్నాడు, నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎవరు లేరండి, ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి, ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరండి, వెన్ను తట్టేవాళ్ళు ఎవరు లేరండి అని అనుకున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నీతోనే మాట్లాడుతున్న మాట తెలుసా? ఎవరున్నా లేకున్నా నిన్ను ఈ రాత్రి వేళ పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నట్లుగా దైవజనులో నుంచి నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? తిరిగి ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. తిరిగి ఆయన దర్శిస్తున్నాడు. యేసు ప్రభువా నాకు తెలీదు అని ముమ్మారు అబద్ధమాడాడు. సేవ పిలుపు పోయింది. దేవుణ్ణే ఎరుగనన్న వ్యక్తిని నేను సేవ చేయడానికి అర్హున్నా? నో. ఇక ఎప్పుడు సేవ చేయను, ఇక ఎప్పుడు వాక్యం ప్రకటించును. గతంలో చేసిన పని మళ్ళీ చేస్తానని మళ్ళీ గలిలయ తీరానికి వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. చాలా కృంగిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ తన మనసుకు ఆదరణ దొరకల, నెమ్మది దొరకల. సేవలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ పునరుద్ధానుడైన యేసయ్య పేతురుకు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్నపిల్లలారా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని దర్శిస్తున్నాడు తిరిగి. ఒకవేళ మొదట్లో ఉన్న ప్రార్థన నీకు లేకపోవచ్చు, మొదట్లో ఉన్న పరిశుద్ధత నీకు లేకపోవచ్చు, మొదట్లో ఉన్న తీర్మానాలు నీకు లేకపోవచ్చు, మొదట ఉన్న సమర్పణ నీకు లేకపోవచ్చు, మొదట ఉన్న దానిలో నుంచి నువ్వు తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నావా? దేవుడి రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు కృంగిపోయి మళ్ళీ లోకంలో కలవడం అది నీ ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక చిత్తము కాదు. తిరిగి నువ్వు మొదటి కంటే అధికమైన స్థితిలో ఉండాలి. నీ పిలుపును నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, నీ సేవను నువ్వు కాపాడుకోవాలి, దేవుడిచ్చిన వరములను నువ్వు కాపాడుకోవాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పేతురును దర్శిస్తున్నాడు. ఎక్కడో ఇక లేదులే, నా జీవితం అయిపోయిందిలే, ఒకప్పుడు నా బతుకేంటి, అసలు నేనేంటి, అసలు మా స్థాయి ఏంటి, సరేలే అవన్నీ ఇప్పుడు అనుకుంటే అవుతాయా అని అనుకుంటా ఉండొచ్చేమో. ఊహాత్మకంగా మనం ఆలోచిస్తాం. అనుకోకుండా ఎందుకుంటాం? ఎవరో తెలియని వ్యక్తి దగ్గర ఉంటున్నాడు మెఫీబోషెతు. దావీదుకు ఒక దినం ఒక ఆలోచన వచ్చింది, నేను రాజరికంలో ఈ స్థానంలో ఉండడానికి నాకు మేలు చేసిన వాళ్ళు ఎవరా? ఫస్ట్ ఠక్ అని గుర్తొచ్చింది. ఎవరంటే తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను. మరి లేడుగా, చనిపోయాడుగా. యోనాతానుకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నాడండి, ఒక కుంటోడు మెఫీబోషెతు అని ఉన్నాడులే లోదేబారులో. అతను ఎక్కడున్నా తీసుకున్నాడు అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మెఫీబోషెతుతో పనివారు మాట్లాడుతున్నారు. దావీదు నిన్ను పిలుచుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సార్లు మన జీవితాలలో మనకున్న వైభవం అంతా ఏమైపోద్ది? పోయిద్ది. ఆ కృప అంతా దూరం అయినట్టుకుంటుంది. చెప్పుకోవడానికి చాలా ఉంటుంది కానీ మనతో మిగిలి ఏముండదు. నిజంగా ఇది చాలా భయంకరమైన పరిస్థితి. చెప్పుకోవడానికి చాలా ఉంటుంది కానీ మనతో మిగిలి ఏమీ ఉండదు. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా వాళ్ళు అనుకునేది ఏంటంటే, దేవుడు ఇంకొకసారి కృప చూపిస్తే బాగుండే, మళ్ళీ నా మొదటి వైభవాన్ని నేను చూడొచ్చు, నా ప్రభువుని గణపరచవచ్చు అని అనుకుంటారు ఖచ్చితంగా. అలాంటి పరిస్థితుల్లో ఇతడు ఉన్నాడు. దేవుడు అతనిని మర్చిపోకుండా దావీదుకు జ్ఞప్తికి తీసుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మనుషుల దృష్టిలో మరువబడినా, నీలో లోపాలున్నా, నువ్వు బలహీనుడు అయినా, ఎవరు చేరుకోలేనంత దూరంలో ఉన్నా, దేవుని మనస్సు పొరల్లో నీవు ఉన్నావు. స్తోత్రం. ఆయన హృదయములో నీకు స్థానం ఉంది. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మళ్ళీ దేవుడు నిన్ను తిరిగి దర్శించాలని అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. శిష్యులందరూ, రే యేసు ప్రభు మాకు దర్శనం ఇచ్చాడు, ఎంత మిస్ అయిపోయావురా తోమా. పాపం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అయ్యో
పేతురు చూశాడు, యోహాను చూశాడు, మిగిలిన అందరూ చూశారు. నేను ఒక్కడే కదా చూడండి అని అనుకున్నాడు. కానీ ఆదివారం రోజున తోమ మిస్ అయ్యాడు, కానీ తర్వాత రోజు దేవుడు దర్శనమిస్తున్నాడు తోమాకి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. తోమ అన్నాడు, నీ చేతి గాయపడిన ఆ చేతి గాయాలలో వేళ్ళు పెడితే అవి గాయాలు నేను పరీక్షిస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. అరే నేను దర్శించడమే పెద్ద ఎక్కువ, మళ్ళీ నువ్వు నన్ను పరీక్షిస్తావు అన్నాడా? అనలేదు. చేతులు చాపాడు, కాళ్ళు చూపాడు, పరీక్షించుకో అన్నాడు. మొత్తానికి దేవుని యొక్క కృపాబాహుళ్యం ఎంత గొప్పది, ఆయన ఎంత కృపా సమృద్ధి కలిగిన వాడంటే, నీలో సరైన విశ్వాస పరిమాణం లేకున్నా నువ్వు కోల్పోయిన కృపను తిరిగి ఇవ్వడానికి దర్శించాలని ఆశపడుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీలో సరైన విశ్వాసపు పరిమాణం లేదు, విశ్వాసపు స్థాయి లేదు. వాస్తవానికి ఆ దర్శనానికి నువ్వు అనర్హుడివే, అర్హత లేదు. అయినా నువ్వు దేవుడు ఏమనుకున్నాడంటే, తిరిగి నేను దర్శించాలి, బలపరచాలి, విశ్వాసిగా మార్చాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. సౌలునే దేవుడు దర్శించకపోతే పౌలు లాంటి ఒక భక్తుడిని మనం చూడగలమా? నిన్ను నన్నే దేవుడు దర్శించకపోతే ఈ స్థితిలో ఉండగలమా? దేవుడే ఒక వ్యక్తిని దర్శించకపోతే మన బ్రతుకులు ఏమవ్వాలి? ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దేవుడు దర్శించాడు కాబట్టి మనం రక్షణలో నిలుస్తున్నాం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక సమయంలో దేవుడిని దర్శించాడు కాబట్టి ఈ స్థితిలో ఆయన పట్టుకున్నావు. ప్రభుత్వం దగ్గర అధికార పత్రాలు తీసుకొని విశ్వాసులు హింసిస్తూ, క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కడిని కూడా చంపుతూ, స్త్రీలనేమి, పిల్లలనేమి, పురుషులనేమి అసలు ఎవడైనది చూడకుండా క్రైస్తవుడు అని చెబితే చాలు వాడిని నరమేధ సృష్టిస్తున్న సౌలుని దేవుడు దర్శించాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నిజంగా ఆయన కృప ఎంత అపరిమితమైందో చూడండి. కృప ఎంత అపరిమితమైందో చూడండి. చిన్న కృంగుబాటు కలిగిన నయోమిని మాత్రమే కాదు, తన వలన అనేకులు కృంగిపోయే స్థితిలో కృంగదీస్తున్న సౌలును కూడా దర్శిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని కృప యొక్క స్థాయి. ఎంత ఆశ్చర్యం. మనిషి జ్ఞానానికి దేవుని ప్రేమ అందదు. సమస్త జ్ఞానానికి మించిన ప్రేమ అయింది. చిన్న వాళ్ళనే కాదట, కఠినమైన రాతి గుండెల వంటి బండల వంటి హృదయాలు కలిగిన నరమేధాన్ని సృష్టించిన నరహంతకులను సైతం ఆయన దర్శించి, బాగు చేసి, బలపరిచి, నిలబెట్టి వాడుకోవడానికి సమర్థవంతమైన పాత్రలుగా మార్చగలిగే దేవుడు. చేతులెత్తి సంతోషంగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దర్శిస్తాడు. యెరూషలేములో నుండి ఎరుకోకు దిగిపోతున్నాడు. యాజకుడు పట్టించుకోలేదు, లేవీడు పట్టించుకోలేదు. ఏ మనిషి వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడే కానీ దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో మిగిలి అయ్యా అమ్మా అంటే ఎవరు కూడా తన ఆర్తనాదాలు పట్టించుకోవడం లేదు. మంచి సమరయుడు యెరూషలేములో నుండి ఎరుకోకి పోతూ దొంగల చేత గాయపరచబడి చావ సిద్ధమైన మనిషి దగ్గరికి చేరి దర్శిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చనిపోయే వాడికి ద్రాక్షారసం ఇచ్చి బలపరుస్తున్నాడు. తన వాహనం మీద అతన్ని కూర్చొని పెట్టాడు. నూనెతో గాయాలన్నీ శుభ్రం చేసి కట్టాడు. ఆయనే దర్శించకపోతే ఎప్పుడో ఈ లోకంలో సంపూర్ణంగా కలిసిపోయి భ్రష్టులమయ్యేవాళ్ళం, కృప కోల్పోయేవాళ్ళం, రక్షణ కోల్పోయేవాళ్ళం. చూడండి, అక్కడ పట్టించుకునేవాడు కానీ ఆయనకి సమాచారం ఇచ్చినోడు కానీ ఎవరున్నారా? నిన్ను దర్శించుటకు దిగి వచ్చిన ప్రేమ, నిన్ను బలపరచుటకు దిగి వచ్చిన ప్రేమ, నీ గాయములు కట్టుటకు దర్శిస్తున్న ప్రేమ. ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకున్న ప్రేమ, పట్టుకున్న ప్రేమ. ఈ విధంగా మన దేవుడు ఎవరో తెలుసా? కృంగిపోయి పరిస్థితులు బాగోక పరిగెత్తుతూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని, బ్రతుకు జీవుడా అయ్యో ఈ టైంలోనే చీకటి పడిందే అనుకున్న యాకోబును ఆ రాత్రి ఒక కల ద్వారా దర్శించాడు. స్తోత్రం చెప్పండి. యాకోబు దేవుడే మన దేవుడు, ఆయన దర్శించే దేవుడు.
అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన పడిపోయిన దర్శిస్తున్నాడు, చెడిపోయిన దర్శిస్తున్నాడు, కృంగిపోయిన దర్శిస్తున్నాడు, ఎవడో పట్టించుకొని నిరాధారుని దర్శిస్తున్నాడు, నరహంతకుని కూడా దర్శిస్తున్నాడు, నన్ను కూడా దర్శించాడు. అంతవరకు బాగానే ఉంది. నేను ఎంత పాపంలో ఉన్నా ఆయన దర్శిస్తూనే ఉంటాడు అనే నిర్లక్ష్యం నీలో నాలో కొంచెమైనా ఉండకూడదు. ఆయన ఇంకనూ దర్శిస్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? కృపా 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 నీ కృపా కృపా నీ కృపా కేవలం నీ కృప కేవలం నీ కృప 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 కృప. కోట్లాది జనులలో కూడా నువ్వే పరిస్థితిలో ఉన్నావో దర్శించి చూసి నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఆర్తనాదం విన్నాడు, నీ కన్నీరు చూశాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నిన్ను బలపరచుటకు దర్శించుటలో ఆసక్తి కలిగిన దేవుడు. చప్పట్లు కొట్టి యేసుకి స్తోత్రం చెప్పండి. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఒకవేళ నేను అంటాను, దేవుడే గనక ఇలాంటి వైఖరిని యాకోబు ఎడల కలిగి ఉండకపోతే, యాకోబు ఎవడండి? యాకోబు మాత్రమేనా? దేవుడే గనక నిన్ను నన్ను పదే పదే దర్శిస్తూ సరిచేస్తూ నడిపిస్తూ బలపరుస్తూ ఉండకపోతే నేనెవడిని? నువ్వెవడివే? అందుకే నేనేం చెప్తున్నానంటే, దర్శనము ఉంది కదా, దర్శిస్తున్నాడు కదా, కాబట్టి నాకు ఆయన కృప ఉంది కదా అని గర్వించొద్దు, అతిశయపడొద్దు. ఈ దర్శనాలన్నీ ఎందుకు? ఏదో ఒక విధంగా నీవు సరి చేయబడి ఆయన లైన్లోకి రావాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దర్శనం యాకోబుకే కాదు, నయోమికే కాదు, మోషేకే కాదు, యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్న విశ్వాసకే కాదు, సౌలుకే కాదు, పేతురుకే కాదు, తోమాకి కాదు, సౌలు కూడా ఉందా లేదా? ఏ సౌలు? రాజు అయిన సౌలు ఉందా లేదా? దర్శించాడు 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 దర్శించాడు. ఎంతకాలం దర్శించాడు? ఎగియుడు నా మాట వినడురా అనుకునేదాకా దర్శించాడు. అంటే ఆయన దీర్ఘశాంతం ఏ స్థాయిలో ఉందో చూడండి. అన్ని సంవత్సరాలు దర్శించి ఇక మారడు అని నిర్ధారించుకున్నప్పుడు ఆయన స్వరం మరుగైంది, దర్శనం కనుమరుగైపోయింది. టోటల్గా చెప్పాలంటే దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు, వదిలేశాడు, కృప నుండి తొలగించేశాడు, కృపను తీసేశాడు. నేనేమంటానంటే, దైవ దర్శనాలు నిన్ను అప్రమత్తుని చేయాలి, దైవిక భయంలో నీకు నడిపించడానికే కానీ, సరి చేసుకోవడానికే కానీ, నా కృప ఉంది కదా నేనేం చేసినా చెల్లిద్ది అని గర్వించడానికి కాదు. కాబట్టి దేవుడు దర్శిస్తున్నప్పుడు మనం స్పందించాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దర్శిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే స్పందించాలి. నయోమిని దర్శించాడు, వెంటనే ఏం చేసుకుంది? మూటముళ్ళని సర్దుకొని వెళ్ళిపోయింది. పేతురుని దర్శించాడు దేవుడు, మళ్ళీ ఏం చేశాడు? వాళ్ళు అక్కడ పెట్టి దేవుని సేవకి వెళ్ళిపోయాడు. తోమాను దర్శించాడు, అవిశ్వాసి కాక విశ్వాస అయ్యాడు. సౌలును దర్శించాడు, పౌలుగా మారాడు. యాకోబుని దర్శించాడు, ఇశ్రాయేలు అయ్యాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ దర్శించబడిన తర్వాత ఏమయ్యారు? అక్కడే ఉండలా, ముందుకు వెళ్ళిపోయారు, సాగిపోయారు, రూపాంతరం చెందారు, మారు మనసు పొందారు. కాబట్టి మన దేవుడు యాకోబుని దర్శించినట్లుగా మనల్ని కూడా దర్శిస్తాడు. స్తోత్రం చెప్తారా? అదే ఆదికాండము 28వ అధ్యాయం చదవద్దు కానీ, అదే ఆదికాండం 28వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదివి చూస్తే, వాగ్దానాల పరంపర. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడును, నువ్వు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానం లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతుంది, నువ్వు వ్యాపిస్తావు, నలుదిక్కులా వ్యాపిస్తావు, సమస్త వంశాలు నీ మూలంగా దీవించబడతాయి. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశానికి మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడువను. దర్శించి తర్వాత ఏం చేస్తున్నాడు? యాకోబుకి వాగ్దానాలు ఇస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బేతేలు దేవుడు ఎవరు? వాగ్దానము చేసి ధైర్యపరిచే దేవుడు. యాకోబు దేవుడు ఎవరు? వాగ్దానం చేసి
మనకి నూతన బలం ఇచ్చే దేవుడు. నేనేమంటానంటే, దేవుడే గనక మనకు వాగ్దానాలు అనేవే లేకపోతే బైబిల్లో బలం ఉందంటారా? వాగ్దానం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, తాత్కాలికమైన ఆదరణే కాదు, శాశ్వతమైన ఆశీర్వాదం. స్తోత్రం. తాత్కాలికమైన ఆదరణ కాదు, కంటి తుడుపు కాదు, శాశ్వతమైన దీవెన. ఎందుకు దేవుడు వాగ్దానం చేస్తాడంటే, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, నిన్ను ప్రేరేపించడానికి, ఆ క్రమంలో నిన్ను సరి చేయడానికి, బాగు చేయడానికి, గుణపరచడానికి వాగ్దానం చేశాడు. బైబిల్లో గనక వాగ్దానాలే లేకపోతే విశ్వాసంలో నిలబడటం అసాధ్యం. అన్న దేవుడు ఎవరు? వాగ్దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. స్తోత్రం. ఇక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారం కనబడేవి ఏది కూడా కనబడుతున్న పదార్థాలతో సృజించబడలేదు, కానీ దేవుని మాటను బట్టి ప్రపంచాలు సృజించబడుతున్నాయట. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచాలను సృజించిన దేవుని మాట, యుగములకు ఆధారమైన దేవుని మాట, యాకోబు జీవితాన్ని కూడా ఇక్కడ సరి చేయడానికి వాగ్దానం, వాగ్దానం. వెండి బంగారాన్ని దానంగా ఇస్తే అవి కొంతకాలానికి కరిగిపోతాయి. డబ్బు దానం ఇస్తే కొంతకాలానికి ఖర్చు అయిపోతాయి. ఇంకేవి దానం ఇచ్చినా అవి ఎల్లకాలం మనతో ఉండవు. కానీ దేవుడు ఒక మాటను గనక నీకు దానం ఇస్తే, భూమి ఆకాశాలు వాటి గతిని, స్థితిని, స్థానాన్ని తప్పినా ఆ మాటలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన నోటిలో నుండి ఇచ్చిన మాటకున్న శక్తి ఏంటో తెలుసా? మనుషులు ఇచ్చే ఇది ఏదైనా కరిగిపోద్ది, అరిగిపోద్ది, ఖర్చు అయిపోద్ది, ఆవిరైపోద్ది. కానీ దేవుడు నీ జీవితంలో ఒక మాట ఇచ్చాడంటే నువ్వు సరిగ్గా నిలబడాలే కానీ ఆ మాట నెరవేర్చేంత వరకు కూడా నీతో ఆయన విడువక ఎడబాయిక ఉండే దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేనేమంటానంటే, ప్రభువా నాకు అదొద్దు కానీ ఇదొద్దు కానీ నాతో మాట్లాడు, నేను బ్రతుకుతా. దేవుని మాట బాధల్లో ఉన్న వాళ్ళకి సాంత్వన, వేదనలో ఉన్న వారికి ఆదరణ, చీకటిలో ఉన్న వారికి వెలుగు, ధైర్యం కోల్పోయిన వాళ్ళకి కొండంత ధైర్యం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడని రాయో, రబ్బో, చెట్టో, పొట్టో కాదు. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. ఆయన ఒక్కసారి కనుక నీతో మాట్లాడితే నీ జీవితం మారిపోద్ది అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ క్షణం నుంచి నీ జీవితం మారిపోద్ది. ప్రభువా, MBA చదువుకున్నాను, ఏ ఉద్యోగం చేయాలి? మ్యూజిక్ వాయిస్తున్నాను, ఏం పని చేయాలి? నేను ఉద్యోగం చేయాలా? కీబోర్డ్ వాయించాలా? ఏం చేయాలి? నా జీవితంలో నీ చిత్తం ఏంటయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎక్కువ మాట్లాడలా, ఒకటే మాట్లాడాడు. నీవు నా సేవకుడవు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈ ఒక్క మాటే నా జీవితంలో గనక దేవుడు ఇవ్వకపోతే నేనెవరినో మీరెవరో, నేను ఎక్కడుండేవాడినో మీరు ఎక్కడుండేవాళ్ళు. మీరైతే ఇక్కడే ఉండేవాళ్ళం, కానీ నేను ఎక్కడుండేవాడినో. ఆయన మాటే నా ప్రతి దర్శనాన్ని, గమ్యాన్ని, గమనాన్ని, ఆలోచనని, ప్రతిదాన్ని ఏం చేసేసింది? మార్చింది. ఆయన మాట్లాడితే నీ థింకింగ్ ప్రాసెస్ మారిపోయింది, నువ్వు ఆలోచించే విధానం మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఆయన మాట్లాడితే నీ భావోద్వేగాలు అన్నీ మారిపోతాయి, భావావేశాలు అన్నీ మారిపోతాయి. మనుషుల ఆలోచనలు మన జీవితాలు మార్చలేవు, కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి. నా బ్రతికిని తినేవలే, ఒకటి చంపినందుకు దేవుడు నాకు వేసిన శిక్ష అనుకుంటూ ఆ గొర్రెలు మేపుకుంటూ మోషే ఉండొచ్చు. కానీ మోషేతో నిర్గమాకాండం 3వ అధ్యాయం అంతా చెప్పేది ఏంటంటే, దేవుడు తన ఎడల ఏవేవి చేయనై ఉన్నాడో, ఏ విధంగా నడిపించబోతున్నాడో ఒక్కొక్క మాట వాగ్దానం చేస్తూ మోషేని ధైర్యపరిచి నాయకునిగా మారుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని వాగ్దానాలు నిన్ను నాయకునిగా మారుస్తాయి. పిరికి గుండె కలిగిన గువ్వ వంటి నీ జీవితంలో ఎవరిని బయటికి తీసుకొని వస్తాయి? నాయకుడిని తీసుకొని వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పని అయిపోయింది, ఇక నేను శక్తిహీనం అయిపోయాను, అసమర్థుణ్ణి అనుకున్న నీలో సామర్థ్యాన్ని రేపుతాయి. దేవుని మాట అంటే మామూలుదా ఏంటి? నీ నిర్ణయాలు మార్చేస్తాయి, నీ గమ్యాన్ని, గమనాన్ని మార్చేస్తాయి, నీ ఉద్దేశాలు మార్చేస్తాయి, నీ హృదయాన్ని మార్చేస్తాయి.
నీ దర్శనాన్ని కొట్టేసి ఆయన నూతనమైన దర్శనం ఇస్తుంది. ఆయన మాట్లాడితే నీలో ఉన్న భయాలు, బలహీనతలు, అవిశ్వాసాలు, అవిధేయతలు, బలాలు అన్నీ, బలహీనతలు అన్నీ పోయి ఒక నూతనమైన వ్యక్తిత్వం తయారైంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ మనిషి ఇంకొక మనిషిని బాగు చేయలేడు, కేవలం దేవుని మాట మాత్రమే నిన్ను బాగు చేస్తుంది. దేవుడు ఒక్కసారి మోషేతో మాట్లాడాడు. చెప్పండి, ఆ పొద ఎట్లా ఉందో ఈయన అటు తయారయ్యాడు. స్తోత్రం చెప్పండి. పొద ఏమవుతుంది? మండుతుంది. ఈయన కూడా దేవుని ఆత్మచేత మండించబడ్డాడు. అది మండటమే కాదు, చెప్పండి, కాలిపోలేదు. మోషే ఎప్పుడు దాకా మండుతున్నాడు తెలుసా? తన తుది శ్వాస వరకు ఆత్మచేత రగిలించబడతానే ఉన్నాడు, మండించబడతానే ఉన్నాడు. అతని చనిపోయేంత వరకు అంటే కళ్ళకి దృష్టి మాంద్యం కూడా రాలేదు. స్తోత్రం చెప్పండి. అంతలా ప్రభు కొరకు మండిన అభిషేక్తుడు మోషే. ఆయన మాట్లాడితే అట్లా ఉంటుంది. ఈ పొద ఏ విధంగా మోషేను ఆకర్షించిందో, మోషేలో దైవికమైన ఆకర్షణ వలన లక్షలాది ప్రజలు ఆయనను వెంబడించారు. స్తోత్రం చెప్పండి. మనలో ఏ ఆకర్షణ ఉండదు. మనల్ని ఆకర్షించిన దేవుడే మన ఆకర్షణ. స్తోత్రం. మనం ఎవరిని ఆకర్షించలేము. మనల్ని ఆకర్షించిన దేవుణ్ణి బట్టి మాత్రమే కొందరినైనా ఎందరినైనా ఆకర్షించగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 2023వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో విజయవాడలో జరుగుతున్న ఒక గ్రాండ్ మెగా సెమీ క్రిస్మస్కి పోస్టర్ వేశారు. ఆ పోస్టర్లో ఏమని పెట్టారయ్యా అంటే ప్రధాన ఆకర్షణ అని ఒక ఆయన పేరు వేశారు. నీకైనా నాకైనా ప్రధానమైన ఆకర్షణ ఆయనే. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు సైతం ఏమన్నాడు? నేను ఆకర్షణ అని చెప్పలా. నా తండ్రి ఆకర్షించకపోతే ఎవడు నా యొద్దకు, అంటే నేను ఆకర్షించలేను. ఎవరు ఆకర్షించగలరు? నాలో ఉన్న నా తండ్రి మాత్రమే ఎవరెవరిని ఆకర్షించాలనుకున్నాడో వారిని నా యొద్దకు రప్పిస్తాడు. అంటే ఆకర్షణ ఎవరు? దేవుడా మనమా? మనలో ఉన్న దేవుడే కొందరిని మన వైపుకి ఆకర్షిస్తాడు తప్ప మనల్ని బట్టి మనం ఎవరిని ఆకర్షించలేము. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, రాత్రికి దీపం, పగలు సూర్యుడు వెలుగు. ఇంతకీ ఈ చంద్రుడికి వెలుగునిచ్చేది ఎవరో? సూర్యుడే. సూర్యుడిలో ఉన్న వెలుగుని ఈ చంద్రుడు తీసుకొని రాత్రి వేళ ప్రకాశిస్తుంది. ఇది స్వయం ప్రకాశకం కాదు. దేన్ని బట్టి ప్రకాశిస్తుంది? సూర్యుని బట్టి. మనం కూడా అంతే. మన జ్యోతిర్మయుడిని బట్టి మనం వెలుగుతున్నాం. ఆ వెలుగులోనికి కొంతమంది వస్తున్నారు తప్ప మనలో పెద్ద అసలైన వెలుగు ఏం లేదు. స్తోత్రం చెప్పండి. బాప్తిస్మం ఇచ్చి యోహాన్నే పక్కన పెట్టాడు దేవుడు. నిజమైన వెలుగు ఒకటి ఉండెను, కాకపోతే కొంతకాలము అతని వెలుగులో ఉండుటకు జనులు ఇష్టపడ్డారు. ఎవరు వెలుగులో? చెప్పండి అమ్మా. బాప్తిస్మం ఇచ్చి యోహాను వెలుగే కానీ నిజమైన వెలుగు ఎవరో? యేసయ్య. స్తోత్రం చెప్పండి. కొంతకాలం అతను వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారు కానీ అసలైన వెలుగు వచ్చేసింది. సో నిజమైన వెలుగు ఎవరు? యేసయ్య. గాడిద మీద దేవుడు ఉండబట్టి గాడిదకి ఆకర్షణ వచ్చింది. అవునంటారా? నీకైనా నాకైనా ఆకర్షణ వచ్చేది మనలో యేసయ్య ఉంటే తప్ప మనం ఆకర్షించలేము ఎవరిని. స్తోత్రం. ఆకర్షణ ఉండదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే దైవికమైన మంట. ఆ మంట ఎట్లాంటి మంటో తెలుసా? జీవితకాలపు మంట, దైవికమైన ఆకర్షణ. స్తోత్రం. నిజంగా ఏ దర్శనం అయితే చూపించి దేవుడు మాట్లాడాడో అదే దర్శనంలాగా మోషే జీవితం మారిపోయింది. ఎట్లాగో తెలుసా? మోషే, ఇది పవిత్రమైన స్థలం, ఇట్స్ ఎ హోలీ ల్యాండ్. చెప్పులు పనంగా నిప్పేశారు. అంటే గౌరవ సూచన. మోషే కూడా అనేకులకు గౌరవనీయుడయ్యాడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని బట్టి మోషేకి ఏమొచ్చింది? గౌరవం. ఇంకా చెప్పాలంటే ఆ మండుచు ఉన్న పొదలో నుంచి ఏ విధంగా దేవుని స్వరము వినబడిందో, మోషేలో నుండి కూడా దేవుడు ప్రతి దినము తన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తే, ఆ వాగ్దానాలు చేయడం ప్రారంభిస్తే మోషే జీవితం మారిపోద్ది. నీ జీవితం కూడా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మండుతూ ప్రకాశిస్తావు. ఎంతలా ప్రకాశిస్తావు అంటే నువ్వు చావాలి తప్ప నీ వెలుగు ఆరకూడదు. నువ్వు అనేకుల చేత గౌరవించబడతావు. ఎందుకో తెలుసా? దేవుడిని నువ్వు గౌరవిస్తే, హల్లెలూయా, నువ్వు అనేకులను ఆకర్షిస్తావు. ఎందుకో తెలుసా? దైవికమైన ఆకర్షణ నీలో ఉంటుంది కాబట్టి. వీటన్నిటికీ మూలమేంటో తెలుసా? ఆయన మనతో మాట్లాడాలి. స్తోత్రం. ఆయన మనతో వాగ్దానం చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడిన వెంటనే మోషే జీవితం మారిపోయింది.
ఈరోజు నీతో దేవుడు మాట్లాడునుగాక, దర్శనమిచ్చునుగాక, వాగ్దానము చెయ్యునుగాక. ఆయన మాట్లాడితే నీ బ్రతుకు మారిపోద్దండి. ఏదో వైధవ్యం పొట్ట చేత్తో పట్టుకుని వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. కరెక్ట్గా పనుల సీజన్కి వచ్చింది. నయోమితో పాటు రూతు బేత్లెహేంలో అడుగుపెట్టింది. కరెక్ట్గా ఎప్పుడు అడుగుపెట్టిందంటే యవల కోత ఆరంభమున పనులు స్టార్ట్ అవుతున్నాయి ముమ్మరంగా. ఇక అందరూ మేస్త్రులందరూ ఇక పనుల్ని సమకూర్చుకుని పొలాల్లో ఉత్సాహంగా పనులు మొదలుపెట్టే తొలి దినాలలో వెళ్ళింది ఆమె. స్తోత్రం చెప్పు. మొత్తానికి వెళ్ళింది. ఆమెను ఎవరు ఏమనలేదు, పరిగేరుకుంటా ఉంది. పొలంలోకి వచ్చింది, చూశాడు, వచ్చాడు, అందరినీ పరిశీలించాడు. బోయేజు, ఎవరి అమ్మాయి అన్నాడు. అయ్యా ఈమె మన చుట్టూ ఉంది కదా నయోమి వాళ్ళ కోడలట. ఒక కోడలైతే అక్కడే ఉండిపోయింది, ఈమెయితే మాత్రం నేను నిన్ను విడువను ఎడమైనని వెంబడించి వచ్చిందంట. ఇక మన చుట్టాల పిల్లే కదా, దేశం ఏమైతే ఏమైంది, భాష వేరైతే ఏమైంది, మన చుట్టాల పిల్లే కదా అని మేమేం అనలేదయ్యా అంటే, సరేలే ఈ పూటకు వచ్చావుగా రేపటి నుంచి రావాక అనలేదు. కానీ నిజంగా దేవుని మాటలు ఒక మనిషిని ఎంత బాగా ఆదరిస్తే చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. చప్పట్లు కొట్టి యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా కొట్టి 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 హల్లెలూయా. ఈమెదో పొట్ట చేత్తో పట్టుకొని వచ్చి భయంగా బిక్కు బిక్కుమంట వణికిపోతా పొలంలో ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే, ఎవరు ఏం చేస్తారన్న పరిస్థితిలో ఉంటే, యజమానుడు వచ్చి అమ్మ ఈ పూటకు వచ్చావు ఇక రేపటి నుంచి రావద్దు అనడానికి ప్రతిగా ఏమన్నాడు తెలుసా? నువ్వు చేసిన ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమెను చెప్పండి హల్లెలూయా. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నువ్వు బ్రతకడానికి ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. నువ్వేదో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాలేదు, కానీ దేవుడే నిన్ను రక్షించడానికి భద్రపరచడానికి ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. నీకు దేవుడు బహుమానము సంపూర్ణ, మామూలు బహుమానం కూడా కాదు. ఏ బహుమానం అట? సంపూర్ణమైన బహుమానం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పు స్తోత్రం చెప్పు. మాట్లాడింది బోయేజే కానీ మాట్లాడిచ్చింది దేవుడు. నువ్వు దిక్కులేని దానిలాగా ఉన్నా, దిక్కులేని వానిగా ఉన్నా, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్న, వాగ్దానం చేస్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు వైధవ్యంలో కూడా పరిశుద్ధంగా బ్రతికావు కాబట్టి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. శపితమైన దేశంలో కూడా పవిత్రతనే దేవుని ప్రజల్నే కోరుకొని వెంబడించావు కాబట్టి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. దేవుని కొరకు నువ్వు సిగ్గు విడిచి యవ్వనస్తురాలు అయినా నీ అత్తను పంపించకుండా నువ్వు వచ్చావు, ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి, ఎవరండి దేశం కానీ దేశంలో ప్రజలు కానీ తెలియని ప్రజల మధ్యలో నామోషి పడకుండా, సిగ్గుపడకుండా, పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా ఎవరండి పొలంలో నిలబడేది? ఇక అన్నీ సిగ్గే. ఏ పని చేయాలన్నా సిగ్గే. మందిరంలో పరిచర్య చేయాలంటే సిగ్గు, నిలబడాలంటే సిగ్గు, అన్నీ సిగ్గే. కానీ ఈమెను చూసి నువ్వు నేర్చుకోవాలి. మేము పెద్దోళ్ళమే, మాకు జ్ఞానం ఉంది, మేము సీనియర్ విశ్వాసులమే, మాకు టాలెంట్స్ ఉన్నాయే, ఇవేవి నువ్వు లోపలికి తీసుకురాకూడదు. ఎక్కడ ఉండాలి? అన్నీ ఎక్కడ? ఇంటి దగ్గర, లేకపోతే ఆ మందిరం అవతలే తప్ప లోపల ఎవడు కూడా వేసిరాకూడదు. ఒక్కసారి నువ్వు లోపలికి ఎంటర్ అయిన తర్వాత రూతులాగా రిక్తురాలు అయిపోవాలి. స్తోత్రం చెప్పండి. దేవునికి అప్పగించుకొని వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. రిక్తురాలు అయిపోవటం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు నోరు తెరిచి నీతో మాట్లాడి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అమ్మా, నువ్వు ఇంత పరిచర్య చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీవు ప్రతిఫలం పొందుతావు. బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, నీ దేశాలనే విడిచిపెట్టి వచ్చావు కదా, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు అనుకున్నావా? నీకున్న విశ్వాసానికి ప్రతిఫలం కలగబోతుంది. దేవుని రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని కొరకు ఒక అడుగేస్తే ఆయన నీ కొరకు ఆల్రెడీ ప్రజలను సిద్ధపరుస్తాడండి. స్తోత్రం చెప్పండి. ఈమె అక్కడి నుంచి వస్తుందని దేవునికి తెలుసు. అందుకనే దేవుడు బోయేజును ముందుగానే రూతు కొరకు సిద్ధపరిచి దయగలిగిన మాటల చేత ధైర్యపరిచి తన జీవితానికి ఒక నూతనమైన నిర్వచనాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్.
హల్లెలూయా. నీ జీవితానికి, శపితమైన నీ జీవితానికి నవనూతనమైన నిర్వచనం ఇవ్వగలిగినది దేవుని ఒక మాట, ఒకే ఒక్క మాట, ఆయన వాగ్దానం. ఆయన మాట్లాడితే నీ జీవితానికి అర్థం మారిపోయింది, మీనింగ్ మారిపోయింది, నిర్వచనం మారిపోయింది. అంతే, నీ బహుమానం అధికమైపోద్ది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, పైగా ఏమంటాడు తెలుసా? ఈ పొలము తప్ప వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆదరణకరమైన మాట అండి. అసలు నన్ను ఇక్కడ ఉన్నటివే ధన్యత అనుకుంటే ఈ పొలాన్ని ఇడిచిపెట్టి వెళ్ళొద్దండవే. స్తోత్రం. దేవుడు కూడా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు అప్పగించబడిన నీ విశ్వాస జీవితంలోంచి, ఈ ఉపదేశంలోంచి వేరొక ఉపదేశంలోనికి వెళ్ళొద్దు, చెదిరిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు వాగ్దానము చేస్తే ఖచ్చితంగా మన జీవితాలు మారిపోతాయి. పేతురుతో మాట్లాడాడు, సంఘపు తాళపు చెవులు ఇచ్చాడు. నిజంగా అంత అధికారం ఇచ్చాడు కాబట్టి పేతురు ప్రకటించడం ప్రారంభిస్తే 1000 మంది మార్చబడ్డారు. హల్లెలూయా. నడుస్తూ ఉంటే ఆ నీడపడి చావసిద్ధమైన వాళ్ళు కూడా ఏమయ్యారు? బ్రతికారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రామిస్. దేవుడు వాగ్దానం చేస్తే నీలో ఒక జీవము ప్రవహిస్తుంది. ఆమేన్. అద్భుతం ప్రవహిస్తుంది, ధైర్యం వస్తుంది, సమర్పణ వస్తుంది. హల్లెలూయా. ఒక గుండె నిబ్బరం. దేవుడు మాట్లాడితే అంత ధైర్యంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దర్శించాడు, చెప్పండి, వాగ్దానములు ఇచ్చాడు. ఇంకా 2 మాటలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే రేపు పగలో రేపు సాయంత్రం ఏదో ఒక వేళ నేను చెప్తాను. యాకోబుతో